సో ఈ మీరైతే సర్వీస్ ఇచ్చిన జర్నీ ఉంది కదా సార్, గవర్నమెంట్లో మీరు సర్వీస్ ఇచ్చిన సివిల్ సర్వెంట్గా జర్నీ ఉంది కదా బ్యూరోక్రాట్గా, మీకు బిగ్గెస్ట్ అంటే ఛాలెంజింగ్ అనిపించింది ఎపిసోడ్ ఏంటి? అంటే ఎక్కడ మీరు ఉన్నప్పుడు మీకు బాగా ఈ రోల్ ఛాలెంజింగ్ అనిపించింది అనేది ఏమైనా ఉందా? చాలా సార్లు అలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి. బట్ ఇనీషియల్ కెరియర్లోనే పెనగొండలో ఉన్నప్పుడు అక్కడ ఫ్యాక్షనిజం ఉండేది ఆ టైంలో బాగా. అందరికి తెలుసు పరిటాల రవి అని. అవును. అతను ఉన్న టైంలో ఎలక్షన్స్ సరిగా జరగనివ్వకుండా అడ్డుకోవడం, వాళ్ళు రిగ్గింగ్ చేయటం ఇవన్నీ ఉండేవి. సో అలా రిగ్గింగ్ జరగకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్ జరిపించాలని. అప్పుడు మీరు జాయింట్ కలెక్టర్గా ఉన్నారు కదా? అక్కడ సబ్ కలెక్టర్గా. సో చేస్తున్న సమయంలో ఈ సిచ్యువేషన్ వచ్చింది. ఆయన మీ క్యాబిన్లో కూడా వచ్చారంట, సిఐ గారిని ఎట్టేశారంట. అంటే అది ఎలా జరిగిందంటే, అక్కడున్న కలెక్టర్, ఎస్పీ అందరూ కూడా మనం డెమోక్రసీని ప్రొటెక్ట్ చేయాలి, అందువల్ల నువ్వు గట్టిగా వర్క్ చేయాలని నాకు చెప్తున్నారు. సో దెన్ ఐ టుక్ ఇట్ ఈజ్ ఎ ఛాలెంజ్. సో ఐ వాంటెడ్ టు రిస్టోర్ డెమోక్రసీ, ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్స్ అండ్ పీస్ఫుల్. ఆ సిచ్యువేషన్లో ఎక్కడ అసలు హిండరెన్స్ ఉంది, దేన్ని వీళ్ళు అడ్డుకుని ఈ రిగ్గింగ్ అన్ని చేస్తున్నారని చూస్తే అప్పుడు బ్యాలెట్ పేపర్ ఉండేది. సో బ్యాలెట్ పేపర్స్ని వీళ్ళు ముందు రోజే కొంత హైజాక్ చేయడం, కొన్ని పోలింగ్ స్టేషన్స్ చేయడం,